రని కనీసం విషయం కూడా పట్టించుకోలేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పనికిరాని జగనన్న విదేశీ విద్యా పథకం ఎందుకు విద్యార్థులకు పనికిరాలేదన్నారు. దీంతో తాను అప్పట్లో నిరాహార దీక్షలు చేశానన్నారు. దీంతో అప్పట్లో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి జరిగిన అన్యాయంపై తీసుకెళ్లానన్నారు. దీంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పనిసరిగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకాన్ని పునఃప్రారంభించడం జరిగిందన్నారు. దీంతో విదేశీ విద్యా ప్రదాతకు ధన్యవాద స్కూటీ యాత్రను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గోరంట్ల పట్టణంలోని చంద్రశేఖర్ థియేటర్ నందు ఆమెకు టీడీపీ మైనారిటీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కార్యదర్శి అజ్మతుల్లా, షారుఖ్, షర్వుద్దీన్, సాదిక్, మల్లాపల్లి ఫిరోజ్,